Hello students, welcome back to Amma's Maths. Today we are going to discuss about class 10 mathematics, first chapter exercise 1.3. సో ఆల్రెడీ మనం 1.1, 1.2 డిస్కస్ చేసాము. సో 1.3 ఈరోజు చెప్పబోతున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్ అని అన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంది 3/8. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇంతకుముందు క్లాస్లో ఏంటి, డినామినేటర్ అనేది 2 × 5 2 పవర్ n అండ్ 5 పవర్ n ఫామ్లో ఉంటే అది టర్మినేటింగ్ అవుతుంది, అండ్ అలాంటి ఫామ్లో లేకపోతే అది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన 3/8ని మనం రాసుకుందాము. సో హియర్ 3 అలాగే రాయండి. 8ని మనం ఎలా రాయొచ్చు, 2 × 2 × 2. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 క్యూబ్. ఓకే, 2 క్యూబ్ ఉంది. సో 2 పవర్ n ఫామ్లో ఉంది ఆల్రెడీ. మనకి జస్ట్ ఇంటూ 5 పవర్ n ఫామ్ తీసుకున్నాం అనుకోండి, ఇది టర్మినేటింగ్ అయిపోతుంది. సో మనకి 3 ఇంటూ అండ్ 2 క్యూబ్ ఇంటూ ఇక్కడ ఏదైతే ఆల్రెడీ 2 ఉంది, సో మనకు 5 రావాలి. అండ్ ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా క్యూబే రావాలి. n అండ్ m షుడ్ బి ఈక్వల్ అనమాట. సో ఇక్కడ 5 క్యూబ్. ఇక్కడ ఏదైతే మనం డినామినేటర్లో ఇంటూ 5 క్యూబ్ రాసామో, సేమ్ ఇన్ ద న్యూమరేటర్ ఆల్సో వీ షుడ్ రైట్ 5 క్యూబ్. ఓకే, చూడండి ఇప్పుడు 5 క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే సేమ్ 3/2 క్యూబ్ అనేది మనకి యాస్టేజ్గా ఉంటుంది. సో 3 × 5 క్యూబ్ అంటే ఏంటి, 5 × 5 × 5 కదా, 5 5 25, 5 125. మీకు స్క్వేర్స్ అనేటివి 30 వరకు, క్యూబ్స్ అనేటివి 20 వరకు వచ్చి ఉండాలి ఈ పిల్లలు. సో 2 ఇక్కడ పవర్ అనేది కామన్, సో 2 × 5 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు మనం. అండ్ నౌ 3 × 125 కదా, 3 5 15, 3 2 6 ప్లస్ 1 7 అండ్ 3 1 3. సో ఆన్సర్ ఈస్ 375 ఇన్ ద న్యూమరేటర్. 2 5 ఎంత, 10 క్యూబ్. సో 375/10 క్యూబ్ అంటే ఏంటి, 1000. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ మీరు 6th నుంచి 6th 7th 8th 9th అండ్ అన్ని క్లాసెస్లలో నేర్చుకున్నారు. ఎప్పుడైతే మనకి డినామినేటర్స్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉందనుకోండి, ఈజీగా మన డెసిమల్లోకి చేంజ్ చేయొచ్చు. ఇక్కడ 1 2 3 డిజిట్స్ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ లెఫ్ట్ సైడ్లో మనం పాయింట్ అనేది రాయాలి. సో 0.375 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 0.375 ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఎండ్ అయిపోయింది. అండ్ డినామినేటర్ అనేది 2 పవర్ n × 5 పవర్ n ఫామ్లో ఉంది. అలా ఉన్నప్పుడు దీన్ని ఏం డెసిమల్ అంటాం మనం, టర్మినేటింగ్ డెసిమల్. ఏమంటాము, టర్మినేటింగ్ డెసిమల్. సో అదే కదా వాళ్ళు ఫైండ్ చేయమన్నారు, ఇచ్చినవి టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా ఫైండ్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. లెట్ us see the second one కూడా చూద్దాం. 229. ఇక్కడ చూడండి 400 ఉంది కదా, మనం 4 × 100 రాసుకోవచ్చు కదా, ఎందుకంటే 4 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ 100 ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 10. సో 229, 4 అనేది 2 స్క్వేర్ రాసుకోవచ్చు అండ్ 100 అనేది 10 స్క్వేర్ రాసుకోవచ్చు. అండ్ చూడండి 2 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ని మనం 5 × 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, అంటే స్క్వేర్ అలానే ఉంది. 10ని 5 × 2 రాసుకున్నాను. 229/2 స్క్వేర్ ఇంటూ సపరేట్ చేస్తున్నా 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అండ్ 229 ఇక్కడ చూడండి 2 స్క్వేర్లు ఇక్కడ అండ్ ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, అంటే 2 అండ్ పవర్స్ కూడా సేమ్ ఉన్నాయి. 2 + 2 4. మీకు ఐడియా ఉందా, a పవర్ n × a పవర్ n ఈక్వల్ టు a పవర్ m + n. ఎప్పుడైతే బేసెస్ సేమ్ ఉంటాయో ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. సో ఆ విధంగా ఇక్కడ బేసెస్ సేమ్ కదా, 2 and 2, సో 2 + 2 4 అవుతుంది ఇంటూ 5 స్క్వేర్. సో 229 ఇక్కడ చూడండి, ఇది మనకి 2 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్ ఈక్వల్గా ఉంది. ఇక్కడ మనకి 2 స్క్వేర్కి ఇంకొకటి యాడ్ చేయాలి. సో 5 స్క్వేర్ ఇక్కడ యాడ్ చేయాలి. 2 పవర్ 4 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, పైన కూడా 5 స్క్వేర్ యాడ్ చేయాలి. చూడండి 5 స్క్వేర్ పోతే మళ్ళీ యాస్టేజ్గా మనది వచ్చేస్తుంది. సో 229 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25 ఇక్కడ చూడండి 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే మనకి
సో ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేసి ఆన్సర్ 5725 వస్తుందండి. అండ్ ఇక్కడ 2 × 5 హోల్ పవర్ 4. సో 5725 బై 10⁴ కదా. 10⁴ అంటే ఎలా రాసుకోవచ్చు? 5725 బై 10⁴ అంటే 4 zeros రాసుకోవాలి. సో చూడండి ఇక్కడ 4 zeros 4 digits తర్వాత డెసిమల్ పాయింట్ వచ్చేస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 0.5725 ఎగ్జాక్ట్గా ఎండ్ అయింది కదా. మరి టర్మినేటింగా నాన్ టర్మినేటింగా? డెఫినెట్గా ఏమవుతుంది? ఇది టర్మినేటింగ్ డెసిమల్. ఏమవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా చేయొచ్చు అనమాట. అంటే వెరీ సింపుల్. ఎక్కడైతే డినామినేటర్ మనకి 2 × 5 ఫామ్లో ఉంటుందో ఖచ్చితంగా అది ఏమవుతుంది? టర్మినేటింగ్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సో లైక్ అండ్ షేర్, subscribe for more videos. Thank you.